హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం ప్రాన్స్ని హోటల్ స్టైల్లో ఒక స్టార్టర్ లాగా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఈ బ్లాక్ ఉంది కదా, ఇది తీసేయాలి మనం. సో ఫస్ట్ ఏం చేయాలంటే చాకు చుట్టి చిన్న ఇట్లా ఇది ఖచ్చితంగా తీసేయాలండి, లేకపోతే మనకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేను కూడా యూట్యూబ్లో చూశాను. సో ఇలా ఇది మొత్తం తీసేయాలంట. ఇప్పుడు క్లీనింగ్ అయిపోయింది, బట్ నా కొంచెం దొడ్డుప్పు మరియు పసుపు వేసి వాటిని మంచిగా క్లీన్ చేయాలండి. ఎందుకంటే ఇవి కొంచెం నీచు స్మెల్ వస్తాయి కదా, ఆ స్మెల్ పోవాలంటే ఖచ్చితంగా ఉప్పు పసుపు అయితే వేయాలి. సో నేను దొడ్డుప్పు వాడాను, మీరు సన్నపప్పు కూడా వేసుకోవచ్చు. సో నా వాటర్తో కలిపి క్లీన్ చేసేసి ఒక 5 minutes అలా పెట్టేస్తే ఆ నీచు స్మెల్ అయితే వెళ్ళిపోతుంది. సరిగా ఇలా చేసి కాసేపు పక్కన పెట్టేస్తాను నేను. సో క్లీనింగ్ అయ్యాక మీకు నచ్చిన వాటితో మ్యారినేట్ చేసుకోవచ్చండి. మ్యారినేట్కి మీరు ఏదైనా వాడచ్చు. మామూలుగా చికెన్ మ్యారినేషన్ ఎలా చేస్తావో అలానే మ్యారినేట్ చేసేసి ఒక 1/2 hour 1 hour 2 hours మీ టైంని బట్టి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి సో ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి మనం. ఆల్సో ఇది ఫ్రిడ్జ్లోకి వెళ్ళి బయటకు తీసి నేను మ్యారినేట్ చేసి పెట్టాను ఒక 2 hours. సో ఇప్పుడు ఆల్రెడీ మనం కడాయి పెట్టేసిన నేను. సో దీన్ని ఆయిల్ వేసుకొని కుకింగ్ స్టార్ట్ చేద్దాం. చలో ఫస్ట్ మిర్చి వేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేద్దాం, ఆల్రెడీ పెట్టేసినది. నెక్స్ట్ మిర్చి వేసేస్తాం. మిర్చి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆనియన్స్ వేస్తున్నాం. సో ఇవన్నీ గోలినాయి కాబట్టి మనం నెక్స్ట్ పసుపు వేస్తున్నాం నేను, సరిపోతుంది. సో లాస్ట్ ఫైనల్గా మనం మెయిన్ ఐటమ్ వేసేస్తున్నాం, ప్రాన్స్. ఇది మంచిగా కలపాలి. ఇది ఒక లో ఫ్లేమ్ మీద ఒక 10-15 minutes కుక్ చేయాలి. అయితే అప్పుడు బాగా అవుతుంది. ఇవి కాసేపు మూత పెట్టేస్తాను నేను. సరే ఇప్పుడు 15 నిమిషాలు అయింది, చూద్దాం. ఇప్పుడప్పుడు కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మాడిపోతూ ఉంటాయి. సో ఒక 5 minutes ఒకసారి కలుపుతూ ఉండాలి. ఓవరాల్గా 15 minutes తర్వాత ఇలా అవుతుంది. ఇంకొక 5 minutes అయితే మన కర్రీ అయిపోతుంది. దించుకొని తినేయడం. ఇది గుర్తుపెట్టుకొని డీప్ ఫ్రై కాదు, ఇది మన కర్రీలో ఫ్రై చేసుకుంటాం కదా, ఆలూ ఫ్రై అలా అన్నట్టు. ఇది ఒక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది. డీప్ ఫ్రై ఒక టేస్ట్ ఉంటుంది, కర్రీ విత్ టమాటా పులుసు ఒక టేస్ట్ ఉంటుంది. సో ఫైనల్గా మనకు ప్రాన్స్ స్టార్టర్ లుక్ వచ్చింది. సో టేస్ట్ చేద్దాం. క్రాఫ్ట్ టేస్ట్ ఉంది.